2025లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ కొన్ని లేటెస్ట్ టాపిక్స్ అయినా మాడ్యూల్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా ఉంటాయి. ఇవి మీరు నేర్చుకోవాలి. 2 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు 2025లో డిజిటల్ మార్కెటింగ్ డెఫినెట్లీ అడ్వాన్స్డ్ అయింది అండ్ చాలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్. మనం అందరం డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ ఒక టాపిక్ ఉంటుంది, ఎస్ఈఓ ఒక మాడ్యూల్ ఉంటుంది అని మనం అందరం వింటూనే ఉంటాం కదా. కానీ ఎస్ఈఓతో పాటు వాయిస్ సర్చ్ ఆప్టిమైజేషన్ ఈ టాపిక్ కూడా వచ్చేసింది. ఈ టాపిక్ కూడా మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. వాయిస్ సర్చ్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తాము, మనం సర్చ్ ఇంజిన్లో ఏమైనా కమాండ్ ఇస్తే అది మన కమాండ్ బేస్ మీద ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకొస్తుంది కదా. సో అట్లాంటి వాయిస్ కమాండ్కి కూడా మన వెబ్సైట్ రావడానికి మనం ఏమేం చేయాలి? ఎస్ఈఓలో అంటే మన వెబ్సైట్కి ఆప్టిమైజేషన్ చేసాం కదా. వాయిస్ సర్చ్ ఆప్టిమైజేషన్లో కూడా మన వెబ్సైట్లో మనం ఆప్టిమైజేషన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు అంటే మనం ఎక్కడ చూసినా ఏఐ టూల్స్ ఇవే వింటున్నాం కదా. ఎస్, మార్కెటింగ్లో కూడా మీరు ఏఐ టూల్స్ని యూజ్ చేయాలి. కాంపిటీటర్ అనాలిసిస్ చెప్పండి, లేకపోతే కీవర్డ్ రీసెర్చ్ చెప్పండి, ఎనీ టాస్క్ డిజిటల్ మార్కెటింగ్లో ఈవెన్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం కూడా మనం ఏఐ టూల్స్తోనే చేసుకోవచ్చు. ఈ వాయిస్ సర్చ్ ఆప్టిమైజేషన్, ఏఐ టూల్స్ ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు? డెఫినెట్లీ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మా అడ్వాన్స్డ్ కోర్సెస్లో మేము మీకు వాయిస్ సర్చ్ ఆప్టిమైజేషన్తో పాటు ఏఐ టూల్స్తో పాటు ఎవ్రీథింగ్, ఇప్పుడు 2025లో డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా మీరు ఏమేమి నేర్చుకోవాలి? గూగుల్ యాడ్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు. లైవ్ ప్రాజెక్ట్ మీద లేకపోతే లైవ్ ఫండ్స్ మీద కూడా మీరు వర్క్ చేసి ఉంటారు. కానీ వర్క్ చేస్తే సరిపోదు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవాలి. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ డెఫినెట్లీ మీ చెక్ లిస్ట్లో పెట్టుకోండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద కూడా మీకు డెఫినెట్లీ అలవాటు ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు డిజిటల్ మార్కెటింగ్ 2025లో నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే మార్కెటింగ్ ఆటోమేషన్ కూడా నేర్చుకోవాలి. మార్కెటింగ్ ఆటోమేషన్లో ఏం చేస్తారు అంటే, ఒక ప్రాసెస్ని రిపీటెడ్గా జరుగుతున్న ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్లీ ఒక టూల్ అదే చేసేస్తుంది. అట్లాంటి ఆటోమేషన్ కూడా మనం మార్కెటింగ్ డిఫరెంట్ ప్రాసెసెస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దానిలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఓకే, మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్తారు, ఈ రీల్ డౌన్లో మీరు హాయ్ అన్న, హాయ్ అక్క అని మెసేజ్ చేస్తే నేను మీకు డైరెక్ట్ ఆ లింక్ మీకు డిఎం చేస్తాను, మీకు మెసేజ్ చేస్తాను అని చాలా మంది రీల్స్లో చెప్తూనే ఉంటారు కదా. మీరు వాళ్ళు ఎలా ఏ వర్డింగ్స్ చెప్పారో అదే వర్డింగ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో హాయ్ అన్న, హాయ్ అక్క సంథింగ్ మీరు పెడితే ఇమీడియట్లీ మీకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది, లింక్ వచ్చేస్తుంది. ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆటోమేషన్. ఓకే, ఈవెన్ వాట్సాప్ బిజినెస్లో కూడా మనకి ఇట్లాంటి ఆటోమేషన్స్ ఉంటాయి. సో ఒక పెద్ద ప్లాట్ఫామ్లో అంటే లార్జ్ స్కేల్లో మనం మార్కెటింగ్ ప్రాసెస్ని కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటర్స్ నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ బ్యాక్ లింక్ క్రియేషన్ లేకపోతే సోషల్ మీడియాలో మనం ఓన్లీ పోస్టులు పెట్టడం అదే కాదు. డిజిటల్ మార్కెటింగ్లో చాలా పెద్ద కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, మార్కెటింగ్ ఆటోమేషన్ తర్వాత DV360 తెలియని వాళ్ళు డెఫినెట్లీ DV360 కూడా తెలుసుకోండి. DV360లో ఏం చేస్తారు? డిస్ప్లే ఇంకా వీడియో క్యాంపెయిన్స్ మనం రన్ చేస్తాం, ఆప్టిమైజ్ చేస్తాం. చాలా డీటెయిల్గా మనం ఆడియన్స్ని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం DV360లో కూడా యూజ్ చేస్తాం. సో అది కూడా మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. 2025లో చాలా కంపెనీస్ అంటే పెద్ద బ్రాండ్స్ కూడా వాళ్ళు కంటెంట్ మార్కెటింగ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనం కూడా కంటెంట్ మార్కెటింగ్ ఆర్ మార్కెటింగ్ సైకాలజీ దీని మీద మనం చాలా ఆలోచించాలి. అంటే మార్కెటింగ్ మనం ఇంకా ఏ రకంగా చేయగలుగుతాం, లీడ్ జనరేషన్ మనం ఇంకా ఏ రకంగా చేయగలుగుతాం, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్లీ స్టడీ చేయాలి అండ్ మీరు నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ దీంతో పాటు ఓన్లీ మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్, సైకాలజీ, కంటెంట్ మార్కెటింగ్ ఇవి కాకుండా యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ద డేటా. మీకు తెలుసా, డిజిటల్ మార్కెటింగ్లో ఒక చిన్న పార్ట్ అని కాదు, అది ఇప్పుడు ఒక పెద్ద పార్ట్ అయిపోయింది. డేటా ఎనాలిసిస్ కూడా ఉంటుంది. సో డేటాని కరెక్ట్గా రీడ్ చేయడం, ఆ డేటా నుంచి కరెక్ట్ ఇన్పుట్స్ తీయడం, లేకపోతే మంచి అంటే బిజినెస్ డిసిషన్స్ తీసుకునేట్లాగా
రిపోర్ట్స్ తీయడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇట్లాంటి డేటా అనాలిసిస్ కూడా డిజిటల్ మార్కెటర్స్ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టుకొని స్టడీ చేయాలి. మీ అందరికీ తెలుసా డేటా అనాలిసిస్ అని ఒక సపరేట్ కెరియరే ఉంటుంది కదా, కానీ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనం డేటా అనాలిసిస్ చేస్తాం. సో ఇవి అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీ అందరికీ చెప్పాను. ఎస్, మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సపోజ్ మీరు కూడా అట్లాంటి మీరు మన వీడియోస్ని చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు అంటే నేను చెప్పాను కదా, ఆ టాపిక్స్ నేను ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను. ఆ టాపిక్స్ మీరు నోట్బుక్లో రాసుకొని ఆ టాపిక్స్ మీద కూడా రీసెర్చ్ చేయండి. సో దట్ మీరు కూడా ఆ టాపిక్స్ మీద మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేట్లాగా ఉంటుంది. ఈ టాపిక్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ ఉన్నాయంటే నాకు డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేట్లాగా, కేస్ స్టడీ ఎక్స్ప్లెయిన్ చేసేట్లాగా ప్లాన్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో అంటే 2025లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎట్లాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఎట్లాంటి టాపిక్స్ ఇంకా నేర్చుకోవాలి, అది ఒక బ్రీఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. ఓకే, Career 9 మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అడ్వాన్స్డ్ బ్యాచెస్లో, అడ్వాన్స్ ట్రైనింగ్లో ఇవన్నీ టాపిక్స్ కవర్ అవుతుంది. ఇవన్నీ టాపిక్స్ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వీడియో ఎడిటింగ్ క్లాసెస్, ఇంకా హౌ టు బికమ్ అ ఫ్రీలాన్సర్, ఇవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో Career 9 యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.